మార్కెట్లో దొరికే అనవసరమైన చెత్త అంతా తీసుకొచ్చి లవ్ బర్డ్స్కి అయితే పెడతా ఉంటారు. ఇవి బర్డ్స్కి పెట్టడం చాలా ప్రమాదకరం ఉంటుంది. మీరు దాన్ని తీసుకొచ్చి లవ్ బర్డ్స్కి అయితే ఇచ్చినట్టయితే మంచి పోషకాలని అందించిన వాళ్ళం అవుతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోబ్రాండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, లవ్ బర్డ్స్ బ్రీడింగ్లో ఎగ్స్ పెట్టినప్పటికీ అవి నెస్ట్లో నుంచి ఎగ్స్ని బయటకు పాడేయడం, లేకపోతే ఎగ్స్ని పొడి చేయటం లాంటివి చేస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఎగ్స్ యొక్క పై షెల్ అంటే పై పెంకు సరిగ్గా ఏర్పడకపోవటం, అంటే ఎగ్ యొక్క షెల్ దృఢంగా కాకుండా కొంచెం మెత్తగా కనిపించడం ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ లవ్ బర్డ్స్ ఎగ్ షెల్ అనేది దృఢంగా ఏర్పడకపోతే పిల్ల అనేది అవ్వదు. ఈ కారణం చేత ఎగ్స్ని నెస్ట్లో నుంచి బయటికి పడేయటం లేకపోతే పొడి చేయడం చేస్తూ ఉంటాయి. మరి లవ్ బర్డ్ యొక్క ఎగ్ షెల్ దృఢంగా అవ్వాలి అంటే లవ్ బర్డ్స్కి ఏం పెట్టాలి అంటే, లవ్ బర్డ్స్ బ్రీడింగ్లో లవ్ బర్డ్స్ ఎగ్ షెల్ క్వాలిటీగా రావడానికి, అంతేకాకుండా మంచి నాణ్యమైన ఎగ్స్ని పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించే ఫుడ్ ఐటెం వచ్చేసి కెటిల్ బోన్. మరి ఈ కెటిల్ బోన్ అంటే ఏంటి? ఈ కెటిల్ బోన్ని ఏ బర్డ్స్కైనా పెట్టొచ్చా? ఈ కెటిల్ బోన్ లవ్ బర్డ్స్ బ్రీడింగ్లో ఎగ్స్కి ఏ విధంగా సహాయపడుతుంది? ఏ టైంలో ఈ కెటిల్ బోన్ని ఇవ్వాలి అనేది ఈరోజు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కెటిల్ బోన్ అంటే కెటిల్ ఫిష్ నుంచి తీసినటువంటి బోన్నే కెటిల్ బోన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ కెటిల్ ఫిష్ అనేది ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న సముద్రపు జీవి. ఈ కెటిల్ ఫిష్లో ప్రధానంగా మనం చూసుకుంటే కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ 85% ఉంటుంది. 6% ఆర్గానిక్ కంటెంట్, 8.9% కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయి. మరి ఈ కెటిల్ బోన్ని బర్డ్స్కి ఎందుకు ఆహారంగా ఇవ్వాలి? ఎముకలు పటిష్టంగా బలంగా నిర్మించుకోవడానికి కాల్షియం అనేది చాలా అవసరం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి కాల్షియము ఈ కెటిల్ ఫిష్ బోన్లో 85% ఉండటం వల్ల ఈ కెటిల్ ఫిష్ని బర్డ్స్కి ఇచ్చినట్టయితే బర్డ్స్ యొక్క ఎముకలు మంచి దృఢంగా నిర్మించుకోవటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా లవ్ బర్డ్స్కి ఏదైనా గాయమయ్యి రక్తస్రావం అవుతున్నప్పుడు రక్తం గడ్డకట్టడంలో కూడా ఈ కెటిల్ బోన్లో ఉన్నటువంటి ఖనిజాలు సహాయపడతాయి. ఈ కెటిల్ బోన్ తినడం వల్ల బర్డ్స్కి అనేక ఖనిజ మూలాలు వాటికి లభిస్తాయి. సో ఈ కారణాల చేత ఈ కెటిల్ బోన్ అనేది పక్షులకి ఇవ్వటం చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే బర్డ్స్కి విటమిన్స్ మినరల్స్ అవసరం అని చెప్పి మార్కెట్లో దొరికే అనవసరమైన చెత్త అంతా తీసుకొచ్చి లవ్ బర్డ్స్కి అయితే పెడతా ఉంటారు. సో ఇవన్నీ కూడా కృత్రిమంగా తయారు చేసినటువంటి పదార్థాలు. మినరల్ బ్లాక్స్ అని అనేక రకాల పేర్లు పెట్టి మనకి మార్కెట్లో లభించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి పదార్థాలు కాబట్టి ఇవి బర్డ్స్కి పెట్టడం చాలా ప్రమాదకరం. సో ఇవి పెట్టే బదులు మనకి ఆన్లైన్లో కెటిల్ ఫిష్ బోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు దాన్ని తీసుకొచ్చి లవ్ బర్డ్స్కి అయితే ఇచ్చినట్టయితే మంచి పోషకాలని అందించిన వాళ్ళం అవుతాం. ఈ కెటిల్ ఫిష్ బోను బ్రీడింగ్లో ఏ విధంగా సహాయపడుతుంది? సో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు లవ్ బర్డ్ బ్రీడింగ్లో లవ్ బర్డ్స్ గుడ్డు పెట్టినప్పుడు గుడ్లు అనేవి మంచి నాణ్యతగా రాకపోవడం, డొల్ల గుడ్లు రావడం, అంటే గుడ్డు యొక్క పై పెంకు సరిగ్గా ఏర్పడకపోవడం, ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో వీటి నుంచి బయటపడాలంటే ఈ కెటిల్ ఫిష్ బోన్ అయితే లవ్ బర్డ్స్ బ్రీడింగ్లో బాగా సహాయపడుతుంది. సో కాల్షియం అనేది బర్డ్స్కే కాదు, బర్డ్స్ ఎగ్స్ కూడా చాలా అవసరం. ఈ గుడ్డు పై పెంకు కాల్షియం వల్లే ఏర్పడుతుంది. కాల్షియం లోపం వల్ల ఈ పై పెంకు సరిగ్గా ఏర్పడదు. సో ఈ కెటిల్ ఫిష్ బోను పెట్టడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఈ కెటిల్ ఫిష్ బోన్లో కాల్షియం, ఆర్గానిక్, కార్బోహైడ్రేట్స్ కాకుండా
స్ట్రెస్ ఎలిమెంట్స్, ఈ స్ట్రెస్ ఎలిమెంట్స్ కూడా పక్షులకి చాలా కీలకం. ఈ స్ట్రెస్ ఎలిమెంట్స్ పక్షులకి చాలా ప్రయోజనాలని చేకూరుస్తాయి. ఐరన్, ఎర్ర రక్త కణాలు నిర్మాణం, పొటాషియం, గుండె కండరాల పనితీరు కార్యకలాపాలకు, ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా ఈ కెటిల్ ఫిష్ బోను చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే లవ్ బర్డ్స్కి ముక్కు అనేది చాలా కీలకమైన అవయవం. సో ఈ ముక్కు అనేది దేనైనా పొడుచుకొని తినడానికి, ఆహారాన్ని ఒలుచుకొని తినడానికి పక్షులకి చాలా కీలకమైన అవయవం అనమాట. అలాంటి ముక్కు చాలా కొంతమంది చూసినట్టయితే పక్షుల్లో ముక్కు పుచ్చిపోవడం, లేకపోతే ముక్కు మీద చిన్న చిన్న రంధ్రాలు పడడం మనం కొంతమంది అయితే ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. సో ఈ కెటిల్ బోన్ వేయటం వల్ల ఈ సమస్యకు కూడా చెక్ పెట్టచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతేకాకుండా కొత్తగా ఈ ఛానల్ చూస్తే కనుక యాకోబ్ తెలుగు ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.